హాయ్ వెల్కమ్ టు అమ్మ హెల్తీ వంటకాలు. ఈరోజు మజ్జిగ మిరపకాయలు, చల్ల మిరపకాయలు అంటాము, ఉప్పు మిరపకాయలు అంటారు కొన్ని ప్లేసెస్లో. సో నేను చేసే మజ్జిగ మిరపకాయలు చూడండి, చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి. మజ్జిగ మిరపకాయలు వచ్చేసి 2 కిలోల వరకు తీసుకొని ఇలా మధ్యలో ఘాటు పెట్టుకోవాలండి. దానివల్ల మజ్జిగలో వేసినప్పుడు మిరపకాయలకి ఉప్పు అనేది బాగా పట్టుకుంటుంది. మజ్జిగ మిరపకాయలు చేస్తున్నానండి ఇవాళ. మజ్జిగ మిరపకాయలు కావాల్సినవి అండి, మజ్జిగ మిరపకాయలు, సాల్టు, సన్నమిరపకాయలతో ఊరమిరపకాయ చేస్తున్నానండి. ఇవాళ సన్నమిరపకాయ అయితే మనకి మంచిగా ఉంటుంది ఎంచడానికి కూడా. మన లావు మిరపకాయ అయితే తోలు వేయించేటప్పుడు మజ్జిగలో ఉండి ఎండబెట్టేవాడికి తోలు పలసపడిపోయి పొర పొరగా వచ్చేస్తున్నట్టు ఉంటుంది. అదే ఈ మిరపకాయ అయితే మనకి చక్కగా మజ్జిగలో ఊరినా కూడా మళ్ళీ మనం ఎండబెట్టినప్పుడు చక్కగా ఉంటుంది మిరపకాయ. అందుకనే సన్నమిరపకాయలు పెట్టుకుంటున్నానండి. మనకు కావాల్సినవి అండి మజ్జిగ 2 కిలోల మిరపకాయలండి. మజ్జిగ 3 లీటర్లు ఉంటాయి. ఈ మెంతులండి, మెంతులు మనం పచ్చిమెంతులే ఇలా పౌడర్ చేసుకోవాలండి. మెంతిపొడి ఇది. మజ్జిగ పోస్తున్నానండి. మనం చిక్కగా చేసుకుని పోసుకోవాలండి. పెరిగేస్తే తరకలుగా ఉంటుంది. మజ్జిగ అయితే మనకి గిలకొట్టేసి మజ్జిగ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మిరపకాయ పట్టుద్ది. పెరుగు అయితే అలా ఉండదు. మజ్జిగ చేసుకుని పోసుకుంటే బాగుంటుందండి. 2 కిలోలకి 2 స్పూన్లు వేస్తున్నానండి మెంతిపిండి. సాల్ట్ మనకి సరిపడా వేస్తాను, మిరపకాయలకు సరిపడా వేస్తానండి. ఉప్పు వచ్చి కల్లుప్పు మనకి 1/2 కిలో ఉప్పు వరకు పట్టిద్దండి. 2 కిలోల మిరపకాయలకి 3 లీటర్ల మజ్జిగ పోసాను. ఒక 2 స్పూన్ల మెంతిపిండి, 1/2 కిలో వరకు మనకి కల్లుప్పు అనేది పడుతుంది. మనం కల్లుప్పే వేసుకోవాలండి. కల్లుప్పు వేసుకుంటే మంచిదండి. మనం పులుసులకైనా దేనిలోకైనా కల్లుప్పే వాడాలి. మనకి ఏపుళ్ళకే మెత్తగా ఉప్పు వేస్తున్నాం. ఇప్పుడు ఇది మెంతిపిండి మనకి ఇలా ముద్దగా ఉంటుంది కాబట్టి మనం కలిపేసుకోవాలండి ఇలా చేత్తో. మెంతిపిండి మనకి చలవ కూడా చేస్తుంది. మెంతిపిండికి వేసుకుంటే, మెంతిపిండి వేసుకుంటే చలవ చేస్తుందని మెంతిపిండి వేస్తా. మిరపకాయలు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కలిసిపోయిందండి. పసుపు అండి 1 స్పూన్ వేస్తున్నాను. మిరపకాయలు వేసేస్తున్నాను. మెంతిపిండి అనేది చలవ వస్తుందండి, అందుకోసమే నేను మెంతిపిండి అనేది యాడ్ చేసుకున్నాను. సో మనకి పచ్చిమిరపకాయ కొంచెం కారం ఉంటుంది కదా, పిల్లలు తినేటప్పుడు కూడా మంచిగా చలవ చేస్తుందని మెంతిపిండి యాడ్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి చల్ల మిరపకాయలు చాలా వరకు జాడీల్లో పెట్టుకుంటారు, లేదంటే ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలైనా పెట్టుకోవచ్చు. మనం ఇలా మునిగిపోయేటట్టు వేసుకోవాలండి. ఇట్లా మునిగిపోయేటట్టు వేసుకుంటేనే మనకి మిరపకాయ అనేది మజ్జిగలో మంచిగా ఊరుతుందండి. సో మునిగిపోయేటట్టుగా మనం మజ్జిగ అనేది ఫుల్గా నింపేసుకోవాలి. మూత పెట్టేశానండి. 3 రోజులు ఇవి ఉంచాలి ఇట్టాగి మజ్జిగలోనే. 3 రోజులు అయినాక 3వ రోజు తీసి ఎండేస్తాను. 3 రోజుల తర్వాత అండి ఊరమిరపకాయలు ఎండలో పెడతా తీసుకెళ్తున్నానండి. మా ఇంటి పైన టెర్రస్ మీద ఇప్పుడు మనకి ఎండలు అనేది స్టార్ట్ అయిపోయినాయి కదా, సో ఈ ఎండ సరిపోతుందండి, మంచిగా వస్తుంది మాకు ఇక్కడైతే. ఈ ఎండలోనే పైన టెర్రస్ పైన నేను మజ్జిగ మిరపకాయలు అనేది ఆరేస్తాను. సో పైన మొత్తం నీట్గా శుభ్రం చేసుకున్నాను. ఇది ప్లాస్టిక్ది ఏదైనా ఉంటే ఇట్లా మ్యాట్ లాంటిది వేసేసుకోవాలి, దాని మీద మనం మిరపకాయలు ఆరపెట్టేసుకోవాలి. చూసారా, మిరపకాయలు మంచిగా కలర్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఆరేసుకోవాలి. 3 రోజుల తర్వాత ఎండబెడుతున్నానండి మిరపకాయలని. ఈ విధంగా మజ్జిగ మిరపకాయలన్నీ కూడా తీసేసి సపరేట్గా ఒక్కొక్కటి విడివిడిగా ఇట్లా ఆరేసేసుకోవాలండి.
ప్లాస్టిక్ కవర్లు ఉంటే ప్లాస్టిక్ కవర్ల మీద వేసుకోవచ్చండి. లేదంటే మన ఇంట్లో బియ్యం తెస్తాం కదండి, ఆ బియ్యం సంచుల మీద కూడా మనం ఈ విధంగా ఆరేసుకోవచ్చు. అవి కట్ చేసేసుకుని 4 పక్కల ఈ విధంగా ఆరేసుకోవచ్చు. సో ఈ మొత్తం కూడా మనకి సాయంత్రం అయ్యే వరకు కూడా ఈ ఎండకి ఆరిన తర్వాత మళ్ళీ అదే మజ్జిగలో మనకి ఈ ఊరమిరపకాయలు అనేది దాంట్లో వేసేసుకోవాలండి. ఈ మజ్జిగలోంచి ఇప్పుడు మిరపకాయలు ఎండలో వేసాం కదండి, ఈ మజ్జిగ ఇలాగే ఉంచుకోవాలి. 3 రోజుల తర్వాత మజ్జిగలోంచి తీసి మిరపకాయలు ఎండలో వేసానండి. ఇప్పుడు ఈ మజ్జిగ ఇలాగే ఉంచుకోవాలి. మళ్ళీ సాయంకాలం మళ్ళీ ఎండినాక ఈ మిరపకాయలన్నీ తీసి మళ్ళీ మజ్జిగలో వేస్తానండి. అట్లా మజ్జిగ అయ్యేదాకా కొంచెం మజ్జిగ అన్ని మజ్జిగ మిగులుతాయి అనమాట. లాస్ట్లో ఇంకా 2 రోజులు వేయాలండి. అట్లా మజ్జిగలో వేసిన తర్వాత రోజు ఎండబెడుతుండాలి, మళ్ళీ మజ్జిగలో వేస్తుండాలండి. వేసి మళ్ళీ ఎండబెట్టి బాగా ఎండాలి. ఇంకా తర్వాత 2-3 రోజుల దాకా బాగా ఎండితే అప్పుడు మనకి గలగల ఉంటాయి చూడండి. అప్పుడు మనం డబ్బాలో పెట్టేసుకుని మనం వేయించుకోవటానికి వాటికి బాగుంటాయి. సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. మనకి అసలైన మజ్జిగ మిరపకాయలు అంటే ఇవేనండి. కొంతమంది పెరిగేసి చేస్తారు, కొంతమంది మసాలాలన్నీ వేసి చేస్తారు. మామూలుగా చల్ల మిరపకాయ అంటే ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు నేను సాయంత్రం అయిందండి, సాయంత్రానికి నేను వచ్చి మళ్ళీ అదే మజ్జిగ తీసుకొచ్చి ఆ మజ్జిగలో ఈ మిరపకాయలు వేస్తున్నాను. చూసారా, మిరపకాయ అనేది మెత్తగా ఉంది. ఇదే విధంగా 3 రోజులు మనం చేసినట్లయితే మిరపకాయలో ఉన్న ఘాటు తగ్గిపోయి మంచి కమ్మదనం వస్తుంది. మజ్జిగ మెంతిపిండి వేసాం కాబట్టి వాటి కమ్మదనం మనకు వస్తుంది. తినేటప్పుడు కూడా రుచి కూడా అంతా బాగుంటుంది. ఇప్పుడు మిరపకాయలని దీంట్లో వేసేసుకోవాలి. ఇదే విధంగా మనం 3 రోజులు అనేది చేయాలి. ఈ 3 రోజుల తర్వాత ఇంకా మజ్జిగ అనేది అయిపోతుందండి. అప్పుడు మనం ఆ ఉట్టి మిరపకాయలు అనేది ఎండబెట్టుకోవాలి. సరే, ఈ విధంగా మొత్తం ఎండిపోయి ఈ విధంగా వస్తాయి మిరపకాయలు అనేది. ఎండిపోయినాయండి బాగా ఊరమిరపకాయలు. ఇట్లా మనకి గలగలమంటే చాలా ఎండిపోయినట్టే అట్లా ఇరిగిపోతుందండి. బాగా ఎండితే అలా ఇరిగిపోతాయి. అయిపోయినాయండి ఊరమిరపకాయలు తయారు. ఊరమిరపకాయలు రెడీ అయిపోయినాయండి. ఇట్లా గలగల మోగుతుంటే మనకి ఇంకా మనం డబ్బాలో పెట్టేసుకోవచ్చండి. విడిగా ఉంటే మళ్ళీ చల్లగా అయిపోయి గాలికి మెత్తబడిపోతాయి. మనం డబ్బాలో ఎమ్మటే గలగల అన్నప్పుడే మనం ఈ డబ్బాలో పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే మన సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి. గంటలో చెప్పండి. ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు సంవత్సరం అంతా కూడా ఇలాగే ఉంటాయి ఈ మిరపకాయలు. అదే మనం విడిగా పెట్టేసుకుంటే గాలికి ఏమవుతాయి అంటే మెత్తగా అయిపోతాయి. ఇలా ఉంటే మనకి ఎప్పుడైనా సరే మనం వేయించుకోవచ్చు. మనం పప్పు కానీ పప్పుచారులు కానీ వేయించుకుంటాం కదండి, ఇది ఇలా ఇరుగుతూ ఉన్నప్పుడే మనం డబ్బాలో పెట్టేసుకోవాలి. ఈ మెంతి పౌడర్ వల్ల మనకి చల్లదనం ఉంటుందండి, చలవ చేస్తుంది. అట్లాగే మెంతి పౌడర్ వేసాను మిరపకాయల్లో కూడా, ఊరమిరపకాయలకి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా మెంతులు పౌడర్ వేసి చాలా టేస్ట్ చాలా బాగా వస్తుంది. పోయినసారి కూడా ఇలా చేసా బాగుందంటేనే మళ్ళీ ఈసారి కూడా ఇలా చేస్తాను. ఇలా ఎండిపోయినట్టు అనమాట, బాగా ఎండిపోయి ఇలా వచ్చేస్తాయి అనమాట. మనం ఇలా ఉన్నప్పుడే మనం డబ్బాలో స్టోర్ చేసేసుకోవాలి. మూత పెట్టేస్తున్నాను. అమ్మ హెల్త్ వంటకాల ఛానల్కి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.